తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనున్నట్లుగా తెలుస్తోంది. మే 15 నుంచి ఏపీ, తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునఃప్రారంభించనున్నట్లుగా సమాచారం. సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో మళ్లీ సిఫార్సు లేఖల్ని స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ నేపథ్యంలో విపరీతంగా భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో టీటీడీ దీనిపై చర్యలు తీసుకుంది. రాజకీయ నేతలు, ఐఏఎస్ల నుంచి సిఫార్సుల్ని కొన్ని రోజుల పాటు తీసుకునేది లేదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే భక్తుల రద్దీ తగ్గడంతో సిఫార్సు లేఖలు తిరిగి స్వీకరించాలని నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమలలో రద్దీ కూడా తగ్గింది, సిఫార్సు లేఖలు తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది టీటీడీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రేఖ, తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సెలవుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా టీటీడీ ఏదైతే ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇటు కేవలం సిఫార్సు లేఖలకు కాకుండా ప్రజాప్రతినిధులుగా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులు వారు వస్తే మాత్రం దర్శనం కల్పిస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏదైతే సిఫార్సు లేఖలకు సంబంధించి దర్శనాలు ఇవ్వలేదు. అయితే తాజాగా కొంత ఏదైతే తెలంగాణ, ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖలకు దర్శనాలు ఇస్తామని గతంలో ఏ విధంగా అయితే షెడ్యూల్ ఉందో అదే ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారం ఇస్తామని చెప్పారు. గతంలో అయితే ఆది, సోమ, మంగళ, గురువారాల వరకు తీసుకునేవారు. తెలంగాణకు సంబంధించి ప్రతి ప్రజాప్రతినిధికి 2 రోజులు బ్రేక్ దర్శనాలు, అదేవిధంగా 3 రోజుల పాటు ఏదైతే 300 రూపాయల టికెట్లకు సిఫార్సు లేఖలకు ఇచ్చే విధంగా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఏపీ వారికి సంబంధించి కూడా ఇదే విధంగా కల్పించారు. ఈ నేపథ్యంలో వీటిని గత 15 రోజులు ఏదైతే ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి వరకు పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో తిరిగి వాటిని పునఃప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కొంత ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రద్దీ కొంత అంటే ఊహించినంత రద్దీ లేదు. 70 నుంచి 80 వేల మంది భక్తులు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటున్న నేపథ్యంలో రద్దీ ఇంకా పెరిగే అవకాశం లేదని భావించి ఏప్రిల్ 15 ఏదైతే మే 15వ తేదీ నుంచి తిరిగి సిఫార్సు లేఖలు తీసుకునే అవకాశం ఉంది. 1 గంట పాటు సిఫార్సు లేఖల ద్వారా వచ్చే బ్రేక్ దర్శనం, రెఫరల్ బ్రేక్ దర్శనం కానీ వారికి దర్శనం కల్పించే అవకాశం ఉంది. ఇందుకోసం 1 గంట పాటు సమయాన్ని కేటాయించే అవకాశం ఉన్నందువల్ల సిఫార్సు లేఖలను తిరిగి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు ఏదైతే సాయంత్రం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలకు చేరుకుంటారో ఆయన వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి తుది నిర్ణయం టీటీడీ ఉన్నతాధికారులు ప్రకటిస్తారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్.